హాయ్ అండి. అందరికీ నమస్కారం. నేను మీ గంగా సన్ని యూట్యూబ్ ఛానల్. అయితే ఇప్పుడు మా సన్నీని ఎందుకు చూపిస్తున్నానంటే, ఈ స్ ఏదైనా కుక్కలకి విశ్వాసం ఉంటుందంటే నిజంగా ఏంటో అనుకుంటాం గానండి, అది రియల్‌గా చూస్తే గాని తెలీదు. ఇది ఎందుకంటే నేను చెప్తున్నానంటే, ఇప్పుడు కనిపిస్తుంది మా అన్నయ్య అండి. తను దుబాయ్ నుంచి వచ్చాడు, కువైట్ నుంచి. అయితే దీన్ని మా అన్నయ్యకి చాలా అంటే చాలా ఇష్టమండి కుక్కలంటే. మాకు చిన్నప్పుడు కుక్కల్ని తెచ్చి చాలా పెంచేవాడు. వాటికి కూడా తెలుస్తాయేమోనండి, వీళ్ళు కుక్కలకి ప్రేమ ఉన్నవోళ్ళు, ప్రేమ లేనోళ్ళకి తెలుస్తది. మా ఇంటికి ఆల్మోస్ట్ ఎవ్వరొచ్చినా సరే వాళ్ళని అరిచేసి వాళ్ళని అసలు రానివ్వదండి ఇంట్లోకి. కొత్తోళ్ళైతే ఒకసారి ఎప్పుడైనా వచ్చినోళ్ళు, తర్వాత రాలేనోళ్ళు ఎవరైనా ఉంటే ఆళ్ళని చూస్తది. చూసి ఆహా! ఈళ్ళు ఇంతవరకు వచ్చినోళ్ళు కదా అని ఒకసారి అరుస్తది. తర్వాత కామ్ అయిపోయి ఓ పక్కన కూర్చుంటది. కానీ ఇప్పుడు ఎందుకంటే నేను చెప్తున్నాను. మా అన్నయ్య వచ్చి కువైట్‌లో ఉండేవాడండి. మాకు వీడియో కాల్ గట్టా చేసినప్పుడు చూసారండి ఎలా లాక్కెళ్ళిపోతదో, చెయ్యిచ్చుకుని రా రా అని లాక్కెళ్ళిపోతుందండి. అయితే వీడు కువైట్‌లో ఉన్నప్పుడు వీడియో కాల్ చేస్తే మా పిల్లలు మాట్లాడి సన్నీ సన్నీ అని కేకేసేవాడండి మా మా అన్నయ్య. దీనికి వచ్చినప్పటి కాంచి ఎప్పుడైనా ఫోన్ చేసినప్పుడల్లా దీన్ని చూస్తూ ఉండేవాడు, అడుగుతూ ఉండేవాడు. అలాగా దీనికి ఆ వీడియో కాల్‌లో చూడడం అలవాటయ్యిందో ఏంటో తెలీదు గానండి. వాడు కువైట్ నుంచి వచ్చాక మా ఇంటికైతే వచ్చాడండి. వచ్చిన తర్వాత దీన్ని చూసి ఇంకా అది కూడా అసలు అరవలేదండి. అసలు ఎవరైనా వస్తే మా ఆయన పక్కన ఎవరైనా వస్తున్నా కూడా ఊరుకోదు. అలాంటిది మా అన్నయ్యని అస్సలు ఒక్కసారి కూడా అరవలేదు. ఆడినంటే అంత ఇష్టంగా చూసిందో, వాడితో ఎంత ఆడిందో, ఎంచక్కా వాడినేమో ముద్దులెట్టేసుకొని పైకెక్కేసి ఇంకా దాని ఇష్టం. అదే అంటారండి, దానికి కుక్కకి మనిషిలో ఉన్న విశ్వాసం కన్నా కుక్కలకి విశ్వాసం ఎక్కువ అన్నట్టు. అసలు చూడగానే వాడిని అస్సలు వదలలేదండి. మా వారు పక్కనే ఉన్నా కూడా మా వారి దగ్గరికి కూడా వెళ్ళలేదది. వాడి దగ్గరే ఉంది. అదే అంటారండి, మనుషులకున్నది ఉన్నా లేకపోయినా కుక్కలకుంటదని.